గౌరవనీయులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అలా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా మాట్లాడడం బాధాకరం. వాళ్ళ ఆమె చెప్పిన విషయాల్లో అంటే మీ మీడియా ముందు చెప్పిందని చెప్తున్నారు. మళ్ళీ మీడియా ఈరోజు ఆల్మట్టి ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి నిర్మాణం పూర్తి కంప్లీట్ అయింది. ఎప్పుడో దేవాగౌడ్ టైంలోనే అయింది. ఈరోజు మళ్ళీ 120 టీఎంసీకి 350 టీఎంసీకి పెంచడం జరిగింది. దానివల్ల 150 టీఎంసీ మనకి నీళ్లు రావడానికి కష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీశైలం అయితేమి సాగర్ అయితేమి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళు తెలియకుండా మేమేమడిగినాం, ఎన్హాన్స్మెంట్ వేలంపాడు రిజర్వాయర్ని ఎన్హాన్స్మెంట్ అడిగినాం, పెంచండి అని చెప్పినాం. కృష్ణా రివర్ ఎంబడ ఉన్న రిజర్వాయర్లు ఇప్పుడు ఉన్న గుడ్డంతోటి రిజర్వాయర్ అయితేమి వేలంపాడు రిజర్వాయర్తో 11 టీఎంసీలతో ఇప్పుడు రిజర్వాయర్లు కట్టుకున్నాం. అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా గట్టూరు రిజర్వాయర్ ఉంది, అది 1.3 టీఎంసీ ఉంది. దాన్ని 3 టీఎంసీ పెంచమని రిక్వెస్ట్ చేసినాం, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఈ రిజర్వాయర్లు పెంచి మనం రిజర్వాయర్ కెపాసిటీ పెరిగితే మనం ఒక ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు కూడా ప్రతిసారి ఏప్రిల్లో నీటి కష్టాలు మొదలవుతాయి. మార్చి ఏప్రిల్లో మనం కర్ణాటకతో రిక్వెస్ట్ చేసి 1-2 టీఎంసీ తెచ్చుకోవడం వల్ల 1-2 టీఎంసీ వాళ్ళని అడుక్కొని తెచ్చుకోవడం వల్ల కొంత పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని ఎన్హాన్స్మెంట్ అడిగినాం. ఒక ప్రజాప్రతినిధులుగా మీరు కూడా దాన్ని సపోర్ట్ చేసేదిపై వ్యతిరేకించి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన ఉండాలా, రైతుల సంక్షేమం కోరాలా. ఈరోజు వ్యక్తిగత లాభాల కొరికి వ్యక్తిగతంగా తనకి ఎక్కడ నష్టం అవుతుందని మాట్లాడడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇది ప్రజల ప్రయోజనం కోసం కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్టులు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో అంటే ముందు చూపుతోన ఎన్హాన్స్మెంట్కి కొంత పనులు స్టార్ట్ కావడం జరిగింది. దానివల్ల గద్వాల నియోజకవర్గం అంటే గద్వాల అలంపూర్ అంటే ఈ నడిగడ్డ ప్రాంతం ఇప్పటికీ 1,20,000 ఎకరాలకి ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో 2 లక్షల ఎకరాలు కానీ ఇంకొక 1,00,000 ఎకరాలు కానీ పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి దీన్ని కాలు అడ్డం వేయకుండా మన గద్వాల నియోజక ప్రజల అభివృద్ధి ఉమ్మడి జిల్లా అభివృద్ధి కొరికి మీరు కూడా సహకరించాలని మీతో ద్వారా ఆమెకు తెలియజేయడం జరుగుతుంది. అదే క్రాప్ హాలిడే అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా 2 పంటలకు మేము నీళ్ళు ఇస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు అధిగమిస్తూ మళ్ళీ మేము ఏ తిప్పాలు పడతామో కర్ణాటకతో రిక్వెస్ట్ చేసి నీళ్ళు తెచ్చుకొని రకరకాలుగా మా రైతుల ప్రయోజనాలకు ఇప్పటి వరకు క్రాప్ హాలిడే ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. ఆమెకు సబ్జెక్ట్ తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. నేను ఖచ్చితంగా క్రాప్ హాలిడే ఏమి చేయకుండా కూడా ఎన్హాన్స్మెంట్ చేస్తే ఇప్పుడు ఒక టీఎంసీ గుడ్డంతో 1.3 టీఎంసీతోన కన్స్ట్రక్షన్ అయింది. దాన్ని మనం 15 టీఎంసీ అది మళ్ళీ కృష్ణా రివర్ పక్కనే ఉంటుంది. మళ్ళీ అంటే మనకి క్యారింగ్ కెపాసిటీ అన్నీ కూడా ఉండేవి. దానికి అంత సిస్టమ్ అది ఉంది. మరి దానివల్ల ఇంకొక 2 మోటార్లు ఎన్హాన్స్మెంట్ తక్కువ ఖర్చుతోన ఎక్కువ లాభం పొందే విధంగా డిజైన్ చేయడం జరిగింది. దయచేసి మీరు అడ్డం పెట్టకుండా గద్వాల ప్రజల ప్రయోజనం కాపాడాలని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న మాట. గట్టు ఎత్తిపోతా బతుకు 1.3 టీఎంసీ ఉన్న ఆల్మోస్ట్ 40% కంప్లీట్ అయింది. దాన్ని కూడా 3 టీఎంసీకి ఎన్హాన్స్మెంట్ ఇవ్వమని వాళ్ళ గౌరవ మంత్రి వారిని రిక్వెస్ట్ చేసినాం. అది కూడా కంప్లీట్ అంటే మొత్తం కూడా ఆల్మోస్ట్ జీవో దశకు వచ్చింది. ఆల్మోస్ట్ 2-3 డేస్లో జీవో ఇష్యూ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ 3 టీఎంసీ కన్స్ట్రక్షన్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తుంది.